ఇదొక మృత్యుంజయ స్వరూపం, అనేక రూపాలు ఇదొకటి. తస్సైవ అంకగతాం దేవీం అమృతాం అమృతభాషిణీం కలశం దక్షిణే హస్తే వామహస్తే సరోరుహాం. ఆయన ఒళ్ళో కూర్చుందట ఒక ఆవిడ. ఎవరావిడ? అమ్మవారు. ఆయన పేరు అమృతేశ్వరుడు అయితే ఆవిడ పేరు అమృతేశ్వరి. అమృతేశ్వరి అమృతేశ్వర స్వరూపము. ఇది శ్రీ విద్యా ఉపాసనలో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతున్నటువంటి ఒక విశేషం ఇది. ఈ అమృతేశ్వరి ఎలా ఉన్నదంటే అమృతేశ్వరిని అంకములో కూర్చుందిట. తస్యైవ అంకగతాం దేవీం. ఆవిడ అమృత అన్నారు ఇక్కడ. ఆవిడ అమృత స్వరూపిణి, పైగా అమృత భాషిని. అది ఒకటి చెప్పారు చూడండి. ఆ తల్లి మాటలు అమృతమయంగా ఉన్నాయట. ఎందుకు ఇక్కడ మాట గురించి ఒక సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఎవరైనా సరే మాటలు ఎప్పుడు మృదువుగా మాట్లాడారు. మధుమతీయం వాచముదీయం, వేదం చెప్తోంది ఈ మాట. మధుమయంగా మాట్లాడాను, అలాగే ప్రియంగా మాట్లాడు, హితంగా మాట్లాడు అని వాక్ సంస్కారములు అనేకం చెప్పబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని అమృతేశ్వరి అని కాకుండా అమృత భాషిని అని కూడా ఎందుకన్నారు? జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విశేషం. ఎందుకంటే అమ్మవారు వాక్స్వరూపిణి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమాన సాంసిక.